మీరు గ్రహించారా? ఎవాంజలికల్ ప్రసంగాల వల్ల చాలామంది అనుకుంటున్నారు, ఎలాగోలాగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగింది, ఎందుకంటే రోమియోలు యేసుక్రీస్తును కొట్టడం వల్ల అని. ఈస్టర్ వస్తుంది, అయితే నేను భయపడుతున్నాను. ఎందుకంటే మనం వినబోయే ప్రసంగాల వల్ల. ప్రసంగికుడు ఈ విధంగా ఇలా చెప్తాడు. క్రీస్తు అంటాడు, ఈ గిన్నె నా నుండి తొలగించు, ఈ గిన్నె నా నుండి తొలగించు, ఈ గిన్నె నా నుండి తొలగించు. అయితే ఆ తరువాత వారు సాధారణంగా ఇలా చెప్పడం ప్రారంభిస్తారు. ఆయన సర్వజ్ఞానంలో ఆయన జరగబోయే దానిని చూశాడు అని. తన వీపుపై కొరడాలతో కొట్టడం, ముళ్ళ కిరీటాన్ని, అపహాస్యాన్ని, తన చేతులకు పాదాలకు మేకులను చూశాడు అని. దానివల్ల ఆయన చెమట గొప్ప రక్తపు చుక్కలుగా మారడానికి కారణమయ్యాయి అని చెప్తారు. అయితే మీకు ఒక విషయం చెప్తాను. క్రీస్తు శరీరానుసారమైన వేదన ప్రాయశ్చిత్త విషయంలో చాలా ముఖ్యమైనది. దాని నుండి నేనేమి తీసివేయట్లేదు. కానీ అది మాత్రమే మీ ప్రజలకు మీరు చెప్తున్నట్లయితే మీరు వారికి సిలువను గూర్చి చెప్పట్లేదు. మరియు నేను దాన్ని రుజువు చేయగలను. ఆ తర్వాత 3 శతాబ్దాలు హతసాక్షుల గురించి మీరు ప్రతిదీ చదవండి. యేసు యొక్క ఆ చిన్న శిష్యులు, ఆ చిన్న గొర్రెలు సిలువను మోశారు. అందులో కొంతమంది తల క్రిందులుగా సిలువ వేయబడ్డారు, మరికొందరు అగ్నితో కాల్చబడ్డారు. ఇంకా హతసాక్షుల చరిత్ర మనకు ఏం చెప్తుందంటే, వారు తమ ఛాతిని చాచి ధైర్యంగా నిలబడ్డారు అని. పాటలు పాడుతూ వాళ్ళ ప్రభులాగా చనిపోవడం గొప్ప అవకాశముగా పరిగణించారు అని. అయితే ఇప్పుడు మీరు నాతో ఏం చెప్తున్నారు? వారి రక్షణకు విజయుడు ఇప్పుడు ఒక తోటలో భయం చెందుతున్నాడనా? ఆ గిన్నెలో ఏముంది? కీర్తనలు 75. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయుచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. ఇర్మియా కూడా అంగీకరించాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకిలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగింపుము. వారు దాన్ని త్రాగి సొక్కి సొల్లుచు నేను వారి మీదికి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు. నాకు గుర్తుంది, ఒకసారి నేను స్కూల్లో బోధిస్తున్నాను. అది రిఫార్మేషన్ పాఠశాల. చాపెల్లో ప్రసంగించడానికి వెళ్ళి నేనెవరికి ప్రసంగిస్తున్నానని అడిగాను. వారు చెప్పారు చిన్న పిల్లల నుండి 12th గ్రేడ్ వరకు అని. అయితే నేను అన్నాను ప్రాయశ్చిత్త బలి గురించి ప్రసంగిస్తున్నాను అని. అయితే ఆ హెడ్ మాస్టర్ చెప్పాడు, ఇక్కడ ఏ సమస్య ఉండదు సార్ అని. కాబట్టి నేను బోధించడం ప్రారంభించాను. అయితే నేను ఆ గిన్నె దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ స్టూడెంట్స్ ని అడిగాను, ఆ గిన్నెలో ఏముంది, ఆ గిన్నెలో ఏముంది. అయితే నిజమైన రిఫార్మ్ ట్రెడిషన్ లో ఈ చిన్న 9 సంవత్సరాల అమ్మాయి తన చెయ్యి పైకెత్తింది. నేను తనని చెప్పమన్నాను. తను పక్కకి నుంచోని తన చిన్న చేతిని బెంచ్ పైన ఉంచి ఒక బాణం లాగా స్ట్రైట్ గా నుంచోని ఇలా చెప్పింది, సార్ ఆ గిన్నెలో సర్వశక్తుడైన దేవుని ఉగ్రత ఉంది అని. అది అద్భుతం, అది అద్భుతం. ప్రసంగికుల్లారా ఆలోచించండి. మీరు చాలాసార్లు ఎక్కువ ఊహించుకొని ఉంటారు. ఏంటంటే మీ ప్రజలు సిలువను అర్థం చేసుకున్నారని. కానీ నేను మీకు చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తముగా ప్రజలు నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ చెప్తారు, 15 సంవత్సరాల నుండి నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచాను, కానీ ఈ ప్రసంగాలన్నిటిలో నేనెప్పుడూ ఈ నిజాన్ని అర్థం చేసుకోలేదు. ఎలా రోమియోలు యూదులు ఆయనను కొట్టడం ద్వారా నా పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగింది అని. కానీ రాత్రి అర్థం చేసుకున్నాను. ఆయన నలుగగొట్టబడ్డాడు. ఆయనను నలుగగొట్టడం యెహోవాకు ఇష్టమాయెను. ఆయన నలుగగొట్టబడ్డాడు. ఊహించుకోండి, మీరు ఒక చిన్న ఊరిలో ఉన్నారు. అయితే మీరు ఒక డ్యామ్ కింద కేవలం 200 మీటర్ల దూరంలోనే, ఆ డ్యామ్ క్రింది భాగంలోనే ఉన్నారు. అది 1000 మైల్స్ ఎత్తు మరియు 1000 మైల్స్ వెడల్పు ఉంది, మరియు అది పూర్తిగా నిండిపోయింది. ఒక ఉదయ కాలాన్న భూమి 2 భాగాలుగా పగిలిపోతున్నటువంటి శబ్దానికి నువ్వు లేచావు. ఆ ఇంటి కిటికీల వద్దకు నువ్వు పరుగులు పెట్టి నువ్వు చూశావు, ఆ డ్యామ్ కూలిపోయింది మరియు ఆకాశాన్ని అంటేలా ఎత్తైన నీటి ప్రవాహం నీ వైపుకు వస్తుంది. నీకు ఎంత బలముంది అన్నది అనవసరం. నువ్వు ఎంత వేగముగా పరిగెత్తగలవాడవైనా అది నిన్ను రక్షించదు. నువ్వు చావబోతున్నావు. ఆ క్షణం నుండి ఇంకా ఎవ్వరూ నీ పేరు వినరు. నువ్వింకా ఉండవు. నువ్వు ఈ భూమి నుండి తుడిచిపెట్టబడతావు. అయితే ఆ బలమైన అల నిన్ను కొట్టక ముందు నేల తెరవబడి దానిని మృంగివేసింది. కాబట్టి ఒక్క చుక్క నీటి కూడా నీ కాళ్ళ దగ్గరికి చేరలేకపోయాయి. ఇదే మన సర్వశక్తుడైన క్రీస్తు చేశాడు. ఆ శిలువ పైన మన పాపాలను తీసుకొని ఆయనే ఆ సర్వశక్తుడైన దేవుని ఉగ్రతను భరించాడు.